ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి సమీపంలోని దామినేడులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సభను లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ దీపపు కాంతులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. రెండేళ్ల నమ్మకం, రెండేళ్ల అభివృద్ధి, రెండేళ్ల సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ విజయయాత్ర, ఈ విజయోత్సవ సభలో జరుగుతున్నటువంటి జ్యోతి ప్రకాశనం కార్యక్రమం. ఈ దీపపు కాంతులు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించాలి. అలాగే రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆశా కాంతులు అందించాలటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి కూటమి నాయకులు చేస్తున్న జ్యోతి ప్రకాశనం కార్యక్రమం. జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, గౌరవ మంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రార్థనా గీతం శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.
ధన్యవాదాలు. సంక్షేమానికి సిరులు పంచుతూ సాంకేతికతకు కొత్త సరిహద్దులకి క్వాంటమ్ వాలిటీ కళలను సాకారం చేస్తూ నేటి అభివృద్ధికి పునాది వేస్తూనే రేపటి ప్రపంచాన్ని ఆహ్వానించే దూరదృష్టితో విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెడుతున్నది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఈనాటి కార్యక్రమాల్లో చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కేవలం మన 2 సంవత్సరాల ప్రభుత్వ విజయాలు జరుపుకోవడానికి మాత్రం రాలేదు. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకత్వం, ఆ నాయకత్వాన్ని చిరునామా మన చంద్రన్న గారు. చంద్రబాబు గారు ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. ఓటు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మన చంద్రన్న